కాలేజ్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ కి ప్రిపేర్ అవుదామన్నా, లేదంటే ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు జాబ్ కి ప్రిపేర్ అవుదాం అనుకున్నా, ఒకవేళ నీకు అసలు కోడింగే రాదు, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటే పైథాన్ అనేది బెస్ట్ లాంగ్వేజ్. ఈ పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి నువ్వు సిఎస్సి స్టూడెంట్స్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అసలు కోడింగ్ గురించి ఏం తెలియకపోయినా సరే జస్ట్ బిగినర్ గా ఇప్పటి నుంచి నువ్వు పైథాన్ నేర్చుకోవచ్చు. అండ్ అది కూడా 30 days లో మొత్తం ఫుల్ గా నేర్చుకోవచ్చు. మీరు ఈ రోడ్ మ్యాప్ బాగా ఫాలో అయితే 30 days లో మీరు పైథాన్ మొత్తం నేర్చుకుంటారు. అంటే మీరు నేర్చుకోవడానికి నేను రిసోర్సెస్ అన్ని ప్రొవైడ్ చేస్తా. అంటే ఏ వెబ్సైట్ లో నేర్చుకోవాలి, ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి. అండ్ అలాగే నేను వీడియో లాస్ట్ లో మీకు ఫ్రీగా పైథాన్ నోట్స్ కూడా ఇస్తాను అనమాట. అది హ్యాండ్ రిటన్ నోట్స్, అది నేను మీకు ఫ్రీగా ఇస్తాను. అండ్ అలాగే నేను మీకు ఒక షీట్ ఇస్తా, దాంట్లో ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే మీరు ఫుల్ రెడీ అయిపోతారు పైథాన్ లో. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నేను అసలు ఎన్ని లాంగ్వేజెస్ లో పైథాన్ ఎందుకు నేర్చుకోవాలనే విషయం చెప్తా. మనం టాప్ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకుంటే దాంట్లో పైథాన్ అనేది కంపల్సరీగా ఉంటుంది, ఈవెన్ టాప్ లో ఉంటుంది. ఎందుకంటే అరౌండ్ ద వరల్డ్ చాలా మంది దీన్ని వాడతారు. అండ్ ఇది నేర్చుకోవడం కూడా చాలా సింపుల్. జస్ట్ మీకు ఇంగ్లీష్ చదవడం రావాలి, అంటే చదివి అర్థం చేసుకోగలిగితే పైథాన్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. జస్ట్ మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలంతే. నువ్వు అసలు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ లేదంటే ఇప్పుడే కోడింగ్ స్టార్ట్ చేస్తున్నావు అనుకో, పైథాన్ లాంగ్వేజ్ తోటి మొదలు పెడితే నీకు చాలా ఈజీగా అయిపోద్ది. అండ్ పైథాన్ నేర్చుకోవడానికి నీ దగ్గర ల్యాప్టాప్ ఉండాలంటే ల్యాప్టాప్ ఉండాలి. అండ్ కంపల్సరీ ఏం కాదు, నువ్వు ఈవెన్ మొబైల్ ఫోన్లో కూడా నేర్చుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ వెరీ టఫ్ అనమాట. మొబైల్లో దాన్ని చూసుకుంటూ టైప్ చేసుకుంటూ ఆ చిన్న స్క్రీన్లో మనకు అవన్నీ కనపడవు అనమాట. ఒకవేళ ఎర్రర్స్ వచ్చినా మనం దాంట్లో చాలా సేపు కూర్చొని చేయలేం. అందుకని నేనైతే ల్యాప్టాప్ని ప్రిఫర్ చేస్తా. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్ ల్యాప్టాప్ కానీ, లేదంటే లైక్ మీ కాలేజ్లో ల్యాప్టాప్స్ కానీ, లేదంటే డెస్క్టాప్స్ ఉంటాయి కదా, వాటిని అయితే వాడుకోండి. బేసిక్గా మనం ఇక్కడ కోడ్ రాస్తాం కదా, దానికి ఆన్లైన్ కంపైలర్స్ ఉంటాయి అనమాట. మీరు గూగుల్లోకి వెళ్ళి పైథాన్ ఆన్లైన్ కంపైలర్స్ అని సెర్చ్ చేస్తే నీకు కొన్ని వెబ్సైట్లు వస్తాయి. దాన్నే మనం కంపైలర్ యూస్ చేసుకొని అక్కడే కోడింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు నువ్వు నీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఉంటే నీ కంప్యూటర్లోనే నువ్వు పైథాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నువ్వు అక్కడ నుంచే పైథాన్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. నేనైతే పర్సనల్గా ఏం యూస్ చేస్తానంటే విఎస్ కోడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాంట్లో మనం అంటే లైక్ పైథాన్ అయినా సరే, జావా, చాలా కోడింగ్ లాంగ్వేజెస్ చేసుకోవచ్చు అనమాట. ఆల్ ఇన్ వన్ లాంటిది అది. ఆ విఎస్ కోడ్ అనేది ఫ్రీనే. మీరు యూట్యూబ్లో చూడండి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి అర్థమవుతుంది. అండ్ దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం కోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు డే 1 నుంచి స్టార్ట్ చేద్దాం. డే 1 నుంచి డే 10 వరకు ఏం నేర్చుకోవాలంటే పైథాన్లో చాలా బేసిక్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. అంటే ఈ బేసిక్ టాపిక్స్ నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తీసుకున్నా ఉంటాయి. అది సి అయినా సరే, C++ అయినా, జావా అయినా, దేంట్లో అయినా సరే ఈ బేసిక్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ నువ్వు పైథాన్లో ఫస్ట్ 10 days లో నేర్చుకుంటావు. ఆ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ విత్ డేటా టైప్స్, తర్వాత ఆపరేటర్స్, తర్వాత వచ్చేసి ఇఫ్ ఎల్స్ కండిషన్ స్టేట్మెంట్స్, తర్వాత వచ్చేసి లూప్స్. ఇలాంటివన్నీ నువ్వు ఫస్ట్ 10 days లోనే నేర్చుకుంటావు. అండ్ అగైన్ ఇవన్నీ టాపిక్స్ అన్ని నీకు గుర్తు లేకపోతే కింద అలాగే నేను ఇంకొక షీట్ ఇచ్చా, దాంట్లో నీకు ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ నేను ఇప్పుడు దాకా చెప్తాను కదా, ఆ టాపిక్స్ అన్ని ఆ షీట్లో ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా టైప్స్ తోటి స్టార్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక నోట్స్ని మెయింటైన్ చేయాలి. అంటే నోట్స్లో ఫస్ట్ డేటా టైప్ అంటే ఏంటిది ఒక హెడ్డింగ్ పెట్టేసి దాని డెఫినేషన్ రాసుకోండి. మీరు నోట్స్లో ఒకసారి రాసుకోవాలి అండ్ కంప్యూటర్లో కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయాలి ఒకేసారి, మళ్ళీ ఎక్కువ అవసరం లేదు. సో అలా మీరు ఒక టాపిక్ తర్వాత టాపిక్ చేస్తూ ఉంటే మీకు ఒక నోట్స్ అనేది తయారవుతుంది అనమాట. ఈ నోట్స్ ఎందుకు హెల్ప్ అవుతుందంటే మీరు ఒకవేళ రివిజన్ చేసుకోవాలంటే అప్పుడు ఖచ్చితంగా ఈ నోట్స్ మీ దగ్గర ఉండాలి. సో వన్స్ నేను ఇలా చెప్పిన బేసిక్ టాపిక్స్ అన్ని అయిపోయిన తర్వాత 1 to 10 days లో మీరు ఈ బేసిక్ టాపిక్స్ అన్ని కవర్ చేయాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, మీరు ప్రాక్టీస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, దెర్ ఈస్ నో యూజ్ అనమాట. అండ్ ఎక్కడ చదువుకోవాలి అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది. దానికి నేను ఒక హ్యాండ్ రిటన్ నోట్స్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తా. ఒకవేళ లైక్ అది వద్దనుకుంటే మీకు ఇంకా ఇన్ డీటెయిల్స్ అన్ని కావాలి, మీకు డెఫినేషన్స్ ఇవన్నీ కావాలనుకుంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ పేరు అంటే W3 Schools. దీంట్లో చాలా బేసిక్గా లైక్ సింటాక్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చు. లేదు మీకు ఇంకా కొంచెం డీటెయిల్గా కావాలంటే జావా టీ పాయింట్ అని చాలా మంచి వెబ్సైట్, నేను కూడా దీంట్లో పర్సనల్ నేర్చుకున్నా. దీంట్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఇది కూడా కాదు, నాకు ఇంకా డీటెయిల్గా కావాలంటే గీక్స్ ఫర్ గీక్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ కూడా మీరు రిఫర్ చేయొచ్చు. ఈ వెబ్సైట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో వన్స్ ఈ టాపిక్స్ అన్ని నువ్వు డే 1 నుంచి డే 10 వరకు నేర్చుకోవాలి. అండ్ ఇంకో విషయం నేను చెప్తున్నా, ఫస్ట్ ఒకవేళ నువ్వు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసావు అనుకో, మళ్ళీ ఒకవేళ రేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎల్లుండి స్టార్ట్ చేస్తా, మళ్ళీ తర్వాత 2 days గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత స్టార్ట్ చేస్తా, ఇలా ఇన్కన్సిస్టెంట్గా ఉంటే మాత్రం కుదరదు. లైక్ నేను చెప్తున్నా కదా, కోడింగ్ అనేది చాలా కన్సిస్టెంట్గా ఉంటే తప్పితే మనకు రాదు. నువ్వు దాని గురించి రోజుకు చూస్తుంటే తప్పితే అది నీ మైండ్లో అనేది రిజిస్టర్ అవ్వదు. సో నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఖచ్చితంగా రోజు ప్రాక్టీస్ చేయండి. అది ఎంతైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈరోజు 3 hours ప్రాక్టీస్ చేసావు, రేపు నీకు టైం లేదనుకున్నావు, అయినా సరే కనీసం ఒక ½ an hour 1 hour అన్నా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే ఒకసారి కాలేజ్ విద్యా వెబ్సైట్ని చెక్అవుట్ చేయండి. సో దీంట్లో సెవరల్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయన్నమాట, మీరు దీంట్లో చూడొచ్చు. ప్లస్ కాలేజ్ విద్యా వాళ్ళు చాలా పెద్ద యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమిత్ యూనివర్సిటీ చూడండి, ఇక్కడ అప్గ్రేడ్ యూనివర్సిటీ, ఇంకా ఎల్పి, ఇట్లా చాలా కాలేజెస్తో టైఅప్ అయ్యారు. ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సజెస్ట్ మీ ఇన్ 2 minutes ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత మీ
ఇంట్రెస్ట్ని బట్టి కొన్ని కాలేజెస్ని చూపెడుతుంది. ఇక్కడ డైరెక్ట్గా మీరు కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడొచ్చు. అండ్ ఇక్కడ యాడ్ టు కంపేర్ మీద క్లిక్ చేసి మీరు మల్టిపుల్ యూనివర్సిటీస్ని కంపేర్ చేయొచ్చు అనమాట. వాటి ఫీ స్ట్రక్చర్, ప్లేస్మెంట్స్ ఇవన్నీ కంపేర్ చేసుకోవచ్చు. అంటే మీకు కావాలంటే కాలేజ్ విద్యా వాళ్ళు ఫ్రీ ఆడియో అండ్ వీడియో ట్రైనింగ్ సెషన్స్ కూడా ఇస్తారనమాట. అండ్ ఒకవేళ మీరు నా లింక్ నుంచి వెళ్తే కాలేజ్ విద్యా వాళ్ళు 7,000 వర్త్ ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్ అలాగే ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఇవన్నీ మీకు ఫ్రీగా ఇస్తారనమాట. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ ఇలా సక్సెస్ఫుల్గా నువ్వు ఫస్ట్ 10 days లో మొత్తం నేర్చుకున్న తర్వాత అండ్ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ పార్ట్ అనమాట. అది వచ్చేసి 11th day నుంచి 20 day వరకు. అంటే ఈ 10 days లో ఏమేమి నేర్చుకోవాలంటే ఇప్పుడు మనం కొంచెం అడ్వాన్స్ డేకి వస్తాం. ఆ టాపిక్స్ ఏంటంటే ఫంక్షన్స్, అలాగే లిస్ట్, టిపులు, ఇంకా సెట్స్, డిక్షనరీ అని చెప్పేసి 4 డేటా టైప్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్లేస్మెంట్స్ వరకైనా సరే లేదంటే ఎగ్జామ్ వరకైనా సరే ఈ లిస్ట్, టిపులు, సెట్స్, డిక్షనరీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి పైథాన్లో మాత్రమే ఉంటాయి అనమాట. వేరే సి కానీ C++లో కానీ ఇక్కడ ఉండవు. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. మెయిన్గా వీటన్నిటి మధ్య డిఫరెన్స్ని తెలుసుకోండి. అండ్ ఇలా నేర్చుకుంటున్నప్పుడు ఒక టాపిక్ అయిన తర్వాత మీరు దాన్ని కోడ్ చేయాలి. కోడ్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది ఖచ్చితంగా ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్ అన్ని నువ్వు అప్పుడే క్లియర్ చేసుకోవాలి. ఒకవేళ క్లియర్ చేసుకోకపోతే ఏమవుతుందంటే నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా లిస్ట్ టిపుల్స్ అన్ని అవన్నీ ఒకేలాగా ఉంటాయి. లైక్ జస్ట్ కొంచెం సింటాక్స్ మాత్రం తేడా ఉంటుంది. సో నువ్వు అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఎర్రర్లన్నీ నువ్వు కోడింగ్ చేస్తున్నప్పుడే మొత్తం అన్ని సాల్వ్ చేసుకోవాలి. ఇవి కూడా అయిపోయిన తర్వాత లాంబ్డా ఫంక్షన్ ఒకటి ఉంటుంది, తర్వాత నీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది, తర్వాత నీకు ఆ ఫైల్ హ్యాండ్లింగ్ ఉంటుంది. ఇవన్నీ నేర్చుకున్నావు అనుకో నీకు పైథాన్ బేసిక్స్ అనేవి వచ్చేసినట్లే. అంటే ఒక బేసిక్ లైక్ ప్లేస్మెంట్స్లో కూర్చునేటప్పుడు ఈ టాపిక్స్ అన్ని నీకు మినిమం బేసిక్ థింగ్స్ దేవర్ ఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ. సో ఇప్పటివరకు చేస్తే నువ్వు బేసిక్ పైథాన్ టాపిక్స్ అన్ని నేర్చుకున్నట్లే. అండ్ ఇవన్నీ చేసిన తర్వాత నీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు నేను ఒక షీట్ ఇస్తాను నీకు, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. దాంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ 2 numbers కానీ, ప్రైమ్ ఫ్యాక్టోరియల్ కానీ, ప్రైమ్ నెంబర్ కానీ, ఫ్యాక్టర్ ఆఫ్ నెంబర్స్ కానీ, లేదంటే జీసీడీ, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, పాలిండ్రోమ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్లేస్మెంట్స్లో అడుగుతాయి ఈ క్వశ్చన్లన్నీ. ఇలాంటి క్వశ్చన్లన్నీ నేను ఒక 25 క్వశ్చన్లు లిస్ట్ ప్రిపేర్ చేశాను కదా, అది డిస్క్రిప్షన్లో పెడతా. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ క్వశ్చన్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం అంటే ఏంటి, ఆ ఆన్సర్ని మీరు కోడ్ చేయాలి. ఆ ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ చూసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాడింగ్ ఆఫ్ 2 numbers అంటే ఏం చేయాలి మీకు ఐడియా వస్తుంది. ఆ ఐడియాని మీరు కోడ్ రాయండి. ఒకవేళ ఆ కోడ్ వర్క్ అవ్వకపోతే మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి లైక్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసావు అనుకో, ఆన్సర్లు ఈజీగా వస్తాయి. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే ఆన్సర్ చూసాకంటే ముందు నువ్వు ఒకసారి ట్రై చేయి. నీకు వస్తుందా, ఎర్రలు ఏమైనా వస్తున్నాయా, నీకు లైక్ ఆ థాట్స్ ఏమైనా వస్తున్నాయా, చేయగలిగేంత అని చెప్పేసి నువ్వు ట్రై చేయి. ఒకవేళ రావట్లేదు అనుకో, ట్రై చేసిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆన్సర్లు వస్తాయి. ఆ ఆన్సర్ని చూసి నువ్వు అర్థం చేసుకొని తర్వాత ఇక్కడ మళ్ళీ కోడ్ రాయాలి చూడకుండా. అండ్ ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ నువ్వు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇలా 25 questions నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఈ క్వశ్చన్లో నీకు ప్లేస్మెంట్స్లో కూడా అడుగుతారు. ఇప్పుడు మామూలుగా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్నీ ఉంటాయి కదా, లైక్ విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, TCS కానీ, ఈ కంపెనీస్లో అన్నింటిలో ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్లు మాత్రమే అడుగుతారనమాట ఇంటర్వ్యూస్లో. సో ఇవన్నీ ఖచ్చితంగా నేర్చుకో. అండ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ పార్ట్ అనమాట, విచ్ ఈస్ లైక్ 21st day నుంచి 30 వరకు ఏం నేర్చుకోవాలి, అంటే ఈ లాస్ట్ 10 days లో ఏమేమి నేర్చుకోవాలి. సో మీరు ఫస్ట్ 20 days లోనే పైథాన్ మొత్తం నేర్చుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే పైథాన్ కాకుండా వేరే లైక్ సి కానీ, C++ కానీ, జావాలో కానీ వీటన్నిటిలో కామన్గా ఉండేది అంటే ఊప్స్ కాన్సెప్ట్స్. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇది ఎందుకన్నా అంటే మీరు బేసిక్స్ అనేది నేర్చుకున్న తర్వాత ఊప్స్ అనే కాన్సెప్ట్ తోటే మీరు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. అది ఎలాగన్నది మీరు నేర్చుకున్నప్పుడు తెలుస్తుంది. కాకపోతే ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ని ప్లేస్మెంట్స్లో కూడా అడుగుతారు అనమాట. ఊప్స్ కాన్సెప్ట్స్లో మెయిన్గా 6 parts ఉంటాయి. అవి ఏంటంటే క్లాసెస్ అంటే ఏంటిది, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటిది, తర్వాత వచ్చేసి అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటిది, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది, పాలిమార్ఫిజం అంటే ఏంటిది, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటిది. ఇవి మెయిన్ పార్ట్స్ అనమాట ఊప్స్కి. వీటి డెఫినేషన్ అడుగుతారు, వీటిని కొంచెం కోడ్ రాయమని అడుగుతారు. ఇంకా ఇవి ఎలా వర్క్ అవుతాయని చెప్పేసి మిమ్మల్ని ప్లేస్మెంట్స్ లో ఖచ్చితంగా అడుగుతారు. ఈ ఊప్స్ అనేవి చాలా కొత్తగా ఏముండవు. మీరు ఇప్పటివరకు పైథాన్ నేర్చుకున్నారు కదా, బేసిక్ టాపిక్సే. వాటిని యూస్ చేసుకొని జస్ట్ మనం ఒక సింటాక్స్ ని బిల్డ్ చేస్తాం అనమాట. అవి ఊప్స్ లాగా మనకు వర్క్ అవుతాయి. నేర్చుకోవడానికి కూడా ఈజీగానే ఉంటాయి. బట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. వన్స్ ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి నువ్వు నిజంగా నేర్చుకున్నావు అనుకో, అంటే బాగా ప్రాక్టీస్ చేసావు అనుకో, ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి అంత పెద్ద కష్టమేం కాదు. నువ్వు 10 days లో బాగా కంప్లీట్ చేసేయచ్చు. సో ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అయ్యే వరకు నీకు day 30 కూడా అయిపోతుంది అనమాట. సో యు ఆర్ రెడీ విత్ ద పైథాన్ అనమాట. నీకు మొత్తం ఫుల్గా వచ్చేసింది. ఇప్పటి వరకు నేను చెప్పిన టాపిక్స్ అని ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వు పైథాన్ మొత్తం నేర్చుకున్నట్లే. ఇంకా పైథాన్ నేర్చుకున్న తర్వాత నువ్వు ఏం చేయాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోవాలి. అంటే నువ్వు ఇప్పుడు వినే ఉంటావు చాలా ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఏవేవో అంటూ ఉంటారు ప్రోగ్రామింగ్లో. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏంటంటే డిఎస్ఏ అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. డిఎస్ఏ అంటే లైక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అనమాట వాటి పేరు. దాంట్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి. నువ్వు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అని కవర్ చేసిన తర్వాత ఆ డిఎస్ఏ టాపిక్స్లోకి వెళ్తావు. వాటి గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయాలని చెప్పేసి. సో ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.